విడిపిస్తాడు, మనకు వచ్చే కష్టం నుండి విడిపిస్తాడు. మన ఇంటి వారే మనల్ని బాధ పెడుతున్నారా, మన కుటుంబంలో వాళ్ళే శత్రువులుగా మారారా, ఈరోజు దానియేలులాగా ప్రక్కనే ఉంటారండి, ప్రక్కనే ఉంటూ కూడా శత్రువులాగా మారుతారండి. దూషణ మాటలు, ఆ పాస్టర్ ఇట్ట, ఆ పాస్టర్ ఇట్ట, మందిరానికి వెళ్తున్నారు, ఆ విశ్వాసి ఇట్ట అని ఈరోజు విశ్వాసుల మీద కూడా నేరాలు మోపేవారు ఉన్నారు. సేవకుల మీద కూడా నేరాలు మోపుతూ అబద్ధ సాక్ష్యాలు పలికేవారు ఎందరో ఉన్నారండి. కానీ అవన్నీ కూడా యేసు నామంలో విడుదల చేసి దేవుడు తోడుగై ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా నీ ఎడల నా ఎడల కార్యం చేస్తాడు. మనం ఏం లేదు, ప్రార్థన చేయటమేనండి. ఎదురు మాట్లాడకుండా మనము ఏదైనా ఎవరైనా కానీ ఎంతమంది ఎన్ని చెప్పుకుంటున్నా కానీ మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభా వారు తెలియకంటున్నారు క్షమించన్నప్పుడు అప్పుడు ప్రభు కొడతాడండి. అప్పుడు ప్రభు కొడితే లెగము, మనుషులు కొడితే లెగుస్తాం కానీ దేవుడు కొడితే మాత్రము లెగవలేము. మళ్ళీ పశ్చాత్తాపడిందాక కూడా ఆ వ్యక్తులని క్షమించడండి. క్షమిస్తాడా? క్షమించాడు. ఈరోజు ప్రార్థన జీవితము కలిగి, ఒక పట్టుదల కలిగి, నమ్మకము కలిగి మనం ఉండాలి. అయ్యో నేను త్రాగుబోతునే దేవుడు నన్ను క్షమిస్తాడంటే క్షమిస్తాడు ఖచ్చితంగా. నువ్వు మారు మనసు పొంది ఇంకా మళ్ళీ దేవుణ్ణి వెంబడించావంటే తప్పకుండా క్షమిస్తాడు. పరలోక రాజ్యము నీదైద్ది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏమీ కూడా టెన్షన్ పడవద్దు. దేవుడు మనందరినీ కాపాడడానికే ఆయన భూమి మీద నుండి మన కొరకు దిగి వచ్చాడు. దానియేలును కాపాడిన దేవుడు ఈరోజు మనల్ని కాపాడడా? మనల్ని కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఒకసారి ఏమైందంటే, ఒకసారి చెప్తాను. నేను చిన్న వయసు నాది, మేము ఇంటి దగ్గర బట్టలు అసలు ఉతకము. మేము ఎప్పుడు మాకు పస్మర్తని బిర్జి దగ్గర వాగుండిద్ది చెరువు, ఆ చెరువు దగ్గరికి బట్టలు ఉతకటానికి కానీ